బీహార్లో జెండా పాతేశాం, వాట్ నెక్స్ట్? ఇది కమల దళంలో వినిపిస్తున్న ప్రశ్న. దానికి ఆన్సర్ కూడా రెడీగా ఉంచుకుంది కాషాయం పార్టీ. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దానికోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ ప్లాన్లు మారుస్తోంది. దేశ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిన్నటికి నిన్న బీహార్ను గెలిచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి పెట్టింది. అయితే ఆ 5 ప్రధానంగా బెంగాల్పై ఫోకస్ చేసింది. బీహార్ ఎన్నికల విజయోత్సవ వేడుకల్లో తమ నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనని ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలంతా క్లారిటీ ఇచ్చేశారు. బెంగాల్లోనూ జంగిల్ రాజును రూపుమాపుతామని ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు మోడీ. बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। मैं बंगाल के भाइयों बहनों को भी आश्वस्त करता हूं, अब भाजपा आपके साथ मिलकर पश्चिम बंगाल से भी जंगल राज को उखाड़ फेंकेगी। వాస్తవంగా బెంగాల్లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ బెంగాల్ కొరకరాని కొయ్యగా మారింది. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ను స్థాపించిందే బెంగాలీ శ్యామాప్రసాద్ ముఖర్జీ. అయినప్పటికీ ఇప్పటిదాకా వంగదేశంలో జెండా పాతలేకపోయింది. ఎక్కువ సీట్లు గెలిచి ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ అధికారం మాత్రం కలగానే మిగిలిపోయింది. ఈసారి ఎలాగైనా సరే కుంభస్థలాన్ని కొట్టాలని పట్టుదలగా ఉంది. అందుకే 6 నెలల ముందుగానే బలగాలను మోహరిస్తోంది. బెంగాల్ను 5 జోన్లుగా విభజించుకుంది బీజేపీ. 6 కీలక నేతలను రంగంలోకి దించింది. వారికి జోన్ల బాధ్యతలు అప్పగించింది. మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. 2026 మార్చ్ ఏప్రిల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.